హాయ్ అండి. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను. అందరూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటే అరే నేను కూడా వీడియోస్ చేస్తే బాగుంటుందనేసి అది ఈ రోజుతో నెరవేరిపోయింది. నేనైతే బాగా ఆలోచించాను. ఫస్ట్ వీడియో కదా, ఏం చేద్దాం, ఏం పెడదాం, అసలు ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అంటూ బాగా చించగా నాకు ఈరోజు సండే కదా, సరే ఎలాగూ వంట చేయాలి కదా, చికెన్ బిర్యానీ వీడియో చేసి అప్లోడ్ చేద్దామనేసి ఫైనల్గా డిసైడ్ అయిపోయా. అయితే అందరిలా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? కొంచెం డిఫరెంట్గా చేస్తేనే కదా ఎవరైనా చూస్తారో. డిఫరెంట్గా ఉండాలి, అలాగే టేస్ట్ కూడా ఉండాలి. సో అందుకే నేను ఫస్ట్ టైం ఇదిగో ఇలా కడాయిలో ట్రై చేశాను. టేస్ట్ అయితే ఏ మాత్రము కూడా సేమ్ కుండలో దమ్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చింది చికెన్ బిర్యానీ అయితే. మాకు చికెన్ అంత ఫ్రెష్గా దొరకదు, సో అందుకే చికెన్ అలా ఉంటుంది. 1 వీక్ 10 డేస్ అలా ఫ్రిజర్లో ఉంటుంది. అలాంటి చికెన్ మాత్రమే దొరుకుతుంది, ఫ్రెష్ అస్సలు దొరకదు. ఎందుకంటే మమ్మల్ని బయటకి అలో చెయ్యరు. సో అందుకే ఒక్కసారి లోపలికి వచ్చేసి ఇంకా పడదామంటే క్వార్టర్స్లో ఇంకా బయటికి వెళ్ళడానికంటూ ఉండదు. మళ్ళీ చుట్టి వెళ్ళేటప్పుడు మాత్రమే అలా దొరుకుతుంది బయటికి వెళ్ళటానికి. బయటికి ఎప్పుడైనా వెళ్ళాలంటే అవుట్ పాస్ తీసుకోవాలి. అవుట్ పాస్ తీసుకోవాలంటే టైం దొరకాలగా, సో అందుకే అవుట్ పాస్ తీసుకోము. ఏదన్నా ఎమర్జెన్సీ అవసరం కావాలి అంటే మాత్రమే తీసుకుంటాము. నా చికెన్ బిర్యానీ వీడియో మీకు నచ్చిందా? ఫైనల్గా నా చికెన్ బిర్యానీ అయితే ఇదిగో ఇలా వచ్చింది. ప్రాసెస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా చికెన్ కడాయి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఏ మాత్రము కూడా కడాయి బిర్యానీ తీసిపోదు.